గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ ప్రభుత్వం రాగానే రైతుల రుణమాఫీ చేశాం. SLBC సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ మెట్రో రైల్లో QR కోడ్ టికెట్ బుకింగ్ ప్రారంభం. హైటెక్ సిటీ స్టేషన్ లో ప్రారంభించిన మెట్రో MD. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగత పాలన నడుస్తుందన్న మాజీ MP మల్లు రవి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత మగ్గం మహిళలు ఆందోళన. చేనేత కార్మికులను వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన. డీటెయిల్స్ చూస్తే రైతు బంధు పథకం కింద జమ చేసిన మొత్తంలో రైతులకు చెల్లించింది పోగా మిగిలిన మొత్తాన్ని వెంటనే తిరిగి 15 రోజుల్లోగా ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వం వివిధ శాఖల్లో వివిధ స్థాయి అధికారుల అకౌంట్లలో ఉన్న డిపాజిట్లు జనవరి 10లోగా వివరాలు అందించాలి. తెలంగాణ ప్రభుత్వం రాగానే రైతుల రుణమాఫీ చేశాం. ఆ పథకం కింద బ్యాంకులు పేర్కొన్న మొత్తాన్ని బ్యాంకులలో జమ చేయడం జరిగింది. ఆ తర్వాత రైతులు రుణమాఫీ చేయగా మిగిలిన మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలి. So because debt waiver money, expecting of debt waiver and apprehension that debt waiver money will not come if they pay, many of the farmers have not paid. Now these accounts have become NPA. If you keep these accounts इसके ऊपर अभी हमारा रामकृष्ण राव सर क्या बताया अक्रॉस द टेबल तो आप हम डिसाइड नहीं कर सकते. आपके तरफ से आप एक 3-4 But date of sanction will be post release. After earlier, yeah, earlier. And even CM साहब को जैसा कन्विंस कर सकते, you give a better guidelines and model, then we can think, government can think. अब ऐसा हाल में तो नहीं कर सकते. हमारा ऑडिट डिपार्टमेंट है, हमारा क्वाक तो हमारे को इतना बड़ा रिपोर्ट दिए, काग 25 पेज का रिपोर्ट दिया. हमारा ऑडिट डिपार्टमेंट तो 100 पेज का रिपोर्ट दिया विद ऑल फैक्ट्स फिगर्स डिटेल्स. హైదరాబాద్ మెట్రో రైల్లో ప్రయాణికులకు QR కోడ్ టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. హైటెక్ సిటీ మెట్రో స్టేషన్లో ఈ విధానాన్ని మెట్రో MD NVS రెడ్డి, మేక్ మై ట్రిప్ సంస్థ CEO కలిసి ప్రారంభించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికుల సమయం వృధా కాకుండా మేక్ మై ట్రిప్ QR కోడ్ ద్వారా ప్రయాణించవచ్చని, 6 వరకు ఒకేసారి దీని ద్వారా బుక్ చేసుకోవచ్చని వివరించారు. బుక్ చేసిన ట్రిప్ ను వాట్సాప్ ద్వారా సంబంధిత వ్యక్తులకు షేర్ చేయవచ్చని, రిసీవ్ చేసుకున్న వ్యక్తులు దానిని వేరే వారికి షేర్ చేయొద్దని సూచించారు. మొదట 20 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, జనవరి నుంచి మిగతా మెట్రో స్టేషన్లలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల తరఫున మీడియా వారు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నారు. ముఖ్యంగా వారు రైజ్ చేసే ఇష్యూ ఏంటంటే బాగా రద్దీ పెరిగింది. దాదాపు రోజుకి 4 లక్షల పైచలకు ప్రయాణం చేస్తూ ఉన్నారు. దాంతో రద్దీ పెరిగింది అని ఒకటి అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటంటే వచ్చే ఒక నెలలోగానే మేము మిగిలిన ట్రైన్స్ కూడాను, అంటే ఇప్పుడు మనకి మొత్తం అందరికీ తెలుసు 57 ట్రైన్స్, 57 ట్రైన్లు ఉన్నాయి. 57లో ఇప్పుడు ప్రస్తుతానికి 48 ట్రైన్స్ ఆపరేట్ చేస్తున్నాము. మిగతా 9 ట్రైన్స్ని కూడా తీసుకొస్తాం అనమాట. మొత్తం 171 కోచెస్. ఒక్కో ట్రైన్లోనే 3 కోచ్లు ఉంటాయి. మీకు తెలుసు 1000 మంది ప్రయాణం చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇప్పటికి మ్యాక్సిమం చూస్తున్నాము, పైకి రష్ కనిపిస్తుంది కానీ 600 మించటం లేదు ఒక్కొక్క ట్రైన్కి. అయినప్పటికీ కూడా రష్ని దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నామంటే రద్దీని దృష్టిలో పెట్టుకొని మనము మిగిలినట్టే 9 ట్రైన్స్ కూడా త్వరలోనే తీసుకురాబోతా ఉన్నాము. ఎందుకంటే వచ్చే నెలలోనే ఆ ఇనాగ్రేషన్ కూడా అవుతుంది. బట్ JBS నుండి MGBS వరకు 11 కిలోమీటర్లు కూడా లైన్ 2 కారిడార్ 2 కూడా గ్రీన్ లైన్ చేస్తాము. దాంతో మొత్తం అన్ని ట్రైన్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇంకా ఫ్రీక్వెన్సీ పెంచి ఇప్పుడు ప్రస్తుతానికి 3-3.5 నిమిషాలు పీక్ అవర్స్లో రద్దీ అవర్స్లోను, తర్వాత 6
7 minutes నాన్ పీక్ అవర్స్ చేస్తున్నాము. ఇంకా కూడా స్పీడ్ ఇంకా ఒకటి స్పీడ్ పెంచడం, రెండోది ఎక్కువ ట్రైన్స్ తీసుకురావడం, దానితోటి ఈ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. తర్వాత మీ ద్వారా మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అన్ని కంపెనీస్ కూడా కొంచెం స్టాగరింగ్ కూడా అలవాటు చేసుకోవాలి. ఇంకా త్వరలోనే స్టూడెంట్స్ కూడా ఎక్కబోతూ ఉంటారు, చిన్న చిన్న పిల్లలు కూడా ఎక్కుతారనమాట. ఆ ట్రైన్ కూడా వస్తుంది, ఆ సిస్టమ్ కూడా వస్తుంది. కాబట్టి కంపెనీస్కి మీ తరఫున మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం స్టాగర్ చేసుకోండి. మేము కూడా ఈ డిస్కషన్ ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. వివిధ ఐటీఎస్ కంపెనీస్ తోటి మీరు కొంచెం స్టాగర్ చేసుకుంటే ఇంకా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అని చెప్పేసి అది మెయిన్. ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్ ఆస్క్. మేక్ మై ట్రిప్లో కూడా డెఫినెట్లీ ఐఎమ్ షూర్ హీ విల్ ఇంట్రడ్యూస్ మెనీ మోర్ స్కీమ్స్ ఎట్సెట్రా. మీ బై అండ్ లార్జ్ అది కంటిన్యూ అవుతుంది. అది త్వరలోనే అది మీకు అనౌన్స్ చేస్తాం. అది స్లోగా ఫస్ట్ని సింగిల్ జర్నీ, రిటర్న్ జర్నీ అయిన తర్వాత మంత్లీ ప్రాసెస్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సిక్స్ కోచెస్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఇప్పుడు 3 చేసి మళ్ళీ 6 చేసి మళ్ళీ 3 చేయడం అనేది సాధ్యం కాదు, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి. అందుకని స్లోగా అది కూడా ఇంట్రడ్యూస్ అనమాట. ట్రాఫిక్ పికప్ అయిన కొద్దీ కూడా 6 కోచెస్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సెక్యూరిటీ చూసుకోవాలి, ఓకే, దీనికి ముందు ఉంటుందన్నమాట. దానికోసం ఏంటంటే మార్నింగ్ అంతగా జనం ఉండలేదు, ఎవరో కొందరు కావాలంటారు. కానీ మెజారిటీ చూసుకుంటే హైదరాబాద్ అలవాట్లు ఏంటి, ఎక్కువ నైట్ ఎక్కువ చేస్తారన్నమాట. మార్నింగ్ ఏంటంటే అది జల్దీ లేవరు ఇక్కడ హైదరాబాద్లో, వర్క్ లేట్ స్టార్ట్ అవుతుంది. అందుకని 6 బదులు 6:30కి మేము ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అది నైట్ టైం ఎక్కువ కావాలన్నారన్నమాట. ముఖ్యంగా ఈ ఎస్పెషల్లీ ఐటీఎస్ కంపెనీస్ ఈ ఏరియా అంతా కూడా ఎక్కువ నైట్ టైం వర్క్ చేయడం. హైదరాబాద్ ఇన్ జనరల్గా మనం నైట్ టైం వర్క్ చేస్తాం. మీరు ఇది మీకు లాస్ట్ ట్రైన్ 11 o'clock కదా, 11 అంటే మీరు డెస్టినేషన్ అయితే ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఓకే, రైట్. స్లోగా ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయింది, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. కొన్ని స్టేషన్స్ ఎక్కువ పోతుంది, కొన్ని స్టేషన్స్ స్లోగా పికప్ అవుతుంది అనమాట. ఓకే, కమర్షియల్ వీ హ్యావ్ నో డౌట్ పికప్ అవుతుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ టైం. ఓకే. జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ, అమిత్ షా, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ పాలన నడుస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగం విరుద్ధంగా ఉందని అన్నారు. ఉదయం కేబినెట్లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణకు బిల్లు అదే రోజు రాత్రి వరకు అమలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తుందని అన్నారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునేదైతే కనీసం 10 రోజులు, 15 రోజులు, 1 నెల రోజులు చర్చ చేసి బిల్లును పాస్ చేసేవారు. కానీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదయం 10 గంటల కేబినెట్లో ఒక చట్టాన్ని తీసుకున్నామని నిర్ణయం తీసుకోవటం, సాయంత్రానికల్లా పార్లమెంట్లో పెట్టి దాన్ని పాస్ చేసేటటువంటి ఒక నియంతృత్వ పరిపాలన కేంద్ర ప్రభుత్వంలో వస్తుంది. దానికి ఉదాహరణ మీకు తెలుసు, 370 అనేది ఎప్పుడో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో ఉంచడం కోసం నెహ్రూ రాష్ట్ర హోదాను కూడా తీసేశారు. దాని మీద ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్య ఇప్పటికి కూడా హౌస్ అరెస్టులోనే ఉంచారు. సరే, కారణాలు అదేమైనా రాజకీయ నాయకులు మాత్రం జైల్లోనే ఉంచే పరిస్థితి అక్కడ నడుస్తుందా ఆ చట్టం. ఇంకో చట్టం నిన్న సిఏఏ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్, ఇది కూడా ఉదయం పెట్టారు, సాయంత్రం పార్లమెంట్ పెట్టి దాన్ని కూడా మెజారిటీ ఉంది కాబట్టి లోక్సభలో పాస్ చేశారు. మెజారిటీ లేకపోయినా రాజ్యసభలో ఉన్నటువంటి ఇతర చిన్న చితక పార్టీల రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలను భయపెట్టి వారి సపోర్ట్ తీసుకుని ఆ బిల్లు పాస్ చేశారు. ఆ బిల్లు లోక్సభలో చర్చ జరిగేటప్పుడే అస్సాంలో కానీ ఇతర నార్త్ స్టేట్లో వేరే రాష్ట్రాల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు బిల్లు చట్టం అయిపోయి అమలు చేసేటప్పుడు గొడవ జరిగింది. అసలు చట్టం ప్రవేశపెట్టినప్పుడే పెద్ద ఎత్తున ఈ రకమైనటువంటి ఆందోళన జరిగిన దాన్ని లెక్క చేయకుండా చేశారు.
ఇవాళ రాజకీయ పునరేకీకరణ ఇప్పుడు జరుగుతుంది. రాజకీయ పునరేకీకరణ అంటే రాజకీయ పార్టీలు వేరైనా కూడా పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూలి చేస్తున్నప్పుడు, రాజ్యాంగానికి రక్షణ లేకుండా రాజ్యాంగం మీద దాడి చేసినప్పుడు వీళ్ళంతా కూడా ఏకమయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ఏకమైన పరిస్థితికి ఇప్పుడు పునాదులు పడ్డాయి. ఇప్పుడు రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. అందులోనే భాగంగా నిన్న మొన్న సోనియా గాంధీ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ సిఏఏ మీద కానీ జరుగుతున్నటువంటి పరిపాలన మీద ప్రధానమంత్రి ప్రెసిడెంట్ కి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినప్పుడు సిపిఎం, సిపిఐ, ఇతర ప్రతిపక్ష పార్టీలు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ముందు చేనేత మగ్గం మహిళలు ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ, మేము 20 సంవత్సరాల నుంచి చేనేత మగ్గం వేస్తున్నామని, మాకు ఐడి కార్డులు ఉన్నా గత ప్రభుత్వం కూడా మాకు న్యాయం చేయలేదని, కొత్త ప్రభుత్వమైనా మాకు న్యాయం చేయాలని కోరారు. మాకు జీవనాధారం చేనేత మగ్గం అంటూ వాళ్ల బాధలు వెల్లడించారు. చేనేత హస్తంలో మా పేరు లేనందువలన మాకు చాలా బాధాకరంగా ఉంది అని అన్నారు. ఎన్ని రోజులు అయింది సార్? 25 ఏళ్ళు అవుతుంది నేను ఎడబట్టి. అదా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ పోయి అయినా చేస్తాం. ఎందుకంటే మేము న్యాయంగా మగ్గం వేస్తాం కాబట్టి మాకు మా ఆయన పేరు సోమేశ్. రంజాన్ సార్ వచ్చి చూసుకొని పోయినాడు. మా ఆయన బయట నిల్చున్నాడు ఆ సార్ కోసము. అర్ధగంట సేపు నిలబడినాడు. సార్ మా ఇంట్లో మగ్గాలు 2 ఉన్నాయి సార్, చూసుకొని పోండి అంటే ఆయన ఉండి ఏమన్నాడు, లిస్ట్లో ఉన్న వాళ్ళ పేరు మాత్రమే మేము చూసుకుంటామమ్మా, రాని వాళ్ళు మేము చూసుకోమని చెప్పినాడు. మళ్ళీ ఫస్ట్ లిస్ట్లో వచ్చింది సార్, మాది ఫైనల్ లిస్ట్లో రాలేదు అంటే, మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాంలే ఖచ్చితంగా వచ్చి అని అన్నారు. ఆ లిస్ట్లో రాలేదు అసలు మాకు. ఇంకోటి ఏమన్నారు, మొగ్గంది రాలేదు సార్, చేనేతది సార్ వచ్చి టిక్కేసిపోయినా కూడా రావడం లేదు. ఏం చేయాలి మళ్ళీ మేము? ఎవరు చెప్పాలి? వాలంటీర్ కూడా వచ్చి చూసిపోయినాడు సార్ అని తీసుకొచ్చి, అయినా రాలేదు సార్. ఎవరు ఇక్కడ వస్తే వీళ్ళకి సంబంధం లేదంటారు, వాళ్ళకి వస్తే వాళ్ళకి సంబంధం లేదంటున్నారు. సొసైటీ వాళ్ళకైతే మాకు అసలు సంబంధమే లేదంటే. లిస్ట్లో వచ్చింది పేరు. సంవత్సరాల నుంచి మగ్గం వేస్తున్నాం సార్. మగ్గం వేస్తే మా పిల్లల్ని చదివించుకొని లాస్ట్కు మా ఇంటి ఆయనకైతే హెల్తే బాగాలేదు సార్. ఆయనకు ఆసుపత్రి చూపించుకుంటూ అట్నే మగ్గం వేసుకుంటూ జీవనాధారం చేస్తున్నాం సార్. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఇస్తారని ఎన్ని అప్లికేషన్లు ఇచ్చినా రాలేదు సార్. నేను గెలిస్తే ఖచ్చితంగా ఇస్తామన్నారు, కానీ ఆయన పోయినాడు. ఈయన వచ్చి ఇస్తామంటే ఎంత సంతోషం పడినాం సార్ మేము, ఈ రోజుకి మాకు న్యాయం జరుగుతుంది అని. కానీ లాస్ట్ లిస్టులో మా పేరు వచ్చలేదు సార్. 2వ లిస్టులో వచ్చింది, ఫస్ట్ 2 వచ్చింది సార్. 3వ లిస్టులో మా పేరు తీసేసినారు సార్. అది ఎవరు చేసినారో మాకు తెలియదు సార్. మేము కానీ ఇప్పుడు ఇచ్చేది లేదు సార్. కర్నూలు కలెక్టర్ ఆఫీస్కి అయినా పోయి మాకు న్యాయం జరగాలని ఉన్నాం సార్, కోరుకుంటున్నాం సార్. ఏదైనా జరిగితే చాలు అంతే సార్. ప్రభుత్వం కాదు సార్. మాకేమంటే ఇంటికి వచ్చి చెక్ చేసుకొని మగ్గం నేస్తుండరా లేదని తెలుసుకొని మరి ఇవ్వాలి సార్, అంతే. మాకు ఇస్తే హ్యాపీ సార్, లేకుంటే చాలా బాధ సార్, తట్టుకోలేము సార్ మేము ఈ బాధను. నిజామాబాద్ మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమస్యలను ఎన్నిసార్లు కమిషనర్ గారిని కలిసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని, కావున కోరుతున్న న్యాయమైన సమస్యలను తీర్చాలని అధికారులను కోరారు. కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్కు మెమోరాండంను అందించామని మున్సిపల్ కార్పొరేషన్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు సోమయ్య విలేకరులకు తెలియజేశారు. బకాయిలో ఉన్న పిఆర్సీ ఏరియాస్, బకాయిలో ఉన్న పిఆర్సీ ఏరియాస్, బకాయిలో ఉన్న పిఆర్సీ ఏరియాస్, బకాయిలో ఉన్న పిఆర్సీ ఏరియాస్, ఏ ఏరియాస్, ఏ ఏరియాస్, ఏ ఏరియాస్. అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు, అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు. పిఆర్సీ బకాయిలను వెంటనే, పిఆర్సీ బకాయిలు వెంటనే. కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే అనేక సందర్భాల్లో కమిషనర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ప్రధానంగా కార్మికులకు రావాల్సినటువంటి డిఏ అరియర్స్ బకాయిలు
పిఆర్సీ అరియర్స్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని చెప్పినా ఇప్పటికి కూడా వాటిని చెల్లించినటువంటి పరిస్థితి లేదు. వాటితో పాటు దాదాపు 2 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకు పనిముట్లు, సబ్బులు, చెప్పులు, నూనెలు వీటన్నిటిని కూడా ఇవ్వాల్సి ఉంటే దాదాపు 2 సంవత్సరాలుగా కార్పొరేషన్ మీద ప్రెషర్ చేస్తూ ఉంటే ఒక్క జత మాత్రమే 3 సంవత్సరాలకు 1 సంవత్సరానికి సంబంధించిన చెప్పులు కానీ ఇతర పనిముట్లు ఇచ్చేసి ఇవాళ 2 సంవత్సరాలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పెట్టినటువంటి వాటన్నిటిని కూడా ఇమీడియట్లీ కార్మికులకు ఇవ్వాల్సిందిగా డిఏ, పిఏ, పిఆర్సీ అరియర్స్ బకాయిల్ని వెంటనే కార్మికులకు ఇవ్వాల్సిందిగా ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటు ఇవాళ ప్రధానంగా అర్హులైనటువంటి పర్మనెంట్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు సర్వీస్ ప్రకారంగా ప్రమోషన్ ఇవ్వాల్సింది పోయి ఇవాళ అవుట్సోర్సింగ్ పద్ధతిన వచ్చినటువంటి వాళ్లకు, లేదంటే అసలు కార్పొరేషన్కు సంబంధం లేకుండా కొత్త వాళ్ళను అవుట్సోర్సింగ్ పద్ధతిని తీసుకొని వాళ్ళను జవాన్లుగా, అటెండర్లుగా, మిగతా ఉద్యోగులుగా ప్రమోషన్స్ ఇస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని వెంటనే కూడా తీసుకున్నటువంటి వాళ్ళందరినీ వెంటనే వెనక్కి పంపించి మున్సిపల్ పర్మనెంట్ విభాగంలో ఉన్నటువంటి అర్హులు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. లేకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తాం. జగిత్యాల జిల్లా కోడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ విభాగాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరాన్ని రామకృష్ణాపూర్ గ్రామంలో ప్రారంభించారు. ఈ గ్రామంలో డిసెంబర్ 23 నుంచి 29 వరకు ఎన్ఎస్ఎస్ యూనిట్ విభాగం వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ లక్ష్మీదేవమ్మ, భూమయ్య, ఎంపీటీసీ ఉట్కూరి మల్లారెడ్డి హాజరయ్యారు. నా తెలంగాణలో సిరులున్న చావులెందుకమ్మా నా తెలంగాణలో. థ్యాంక్ యూ. స్పెషల్ క్యాంప్కి ఆతిథ్యం ఇచ్చినటువంటి హెడ్ మాస్టర్ గారికి, ఇంకా వారి సిబ్బందికి, అందరికీ కూడా విద్యా కమిటీ చైర్మన్ గారికి మేము మా కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఇంకోటి ఏంటంటే వేదిక పోయినటువంటి పెద్దలు ఏవైనా ప్రోటోకాల్ మిస్ అయితే క్షమించాలి. నేడు మన రామకృష్ణాపూర్ ఈ పాఠశాలలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాల ఎన్ఎస్ఎస్ విభాగం నేషనల్ సర్వీస్ స్కీమ్ తరఫున 7 రోజుల ప్రత్యేక క్యాంపుని నిర్వహించడానికి మేము ఇక్కడ రావడం జరిగింది. అందులో భాగంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి గుంటి లక్ష్మీదేవమ్మ భూమయ్య గారు మరియు ఎంపీటీసీ గారు ఉట్కూరి మల్లారెడ్డి, ఉప సర్పంచ్ పులి మనోహర్ గారు, విద్యా కమిటీ చైర్మన్ గొర్రె తిరుపతి గారు, కళాశాల హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ విజయ మేడం గారు, గ్రామ కార్యదర్శి కె నవీన్ గారు, ఇంకా పాఠశాల ఉపాధ్యాయులు, మా కళాశాల అధ్యాపకులు, మా కళాశాల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ నర్సయ్య గారు, అట్లాగే పాత్రికేయులు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి నిర్వహించబడేటువంటి ప్రోగ్రాం ఎన్ఎస్ఎస్ అనేది. దేశవ్యాప్తంగా జూనియర్ కళాశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ప్రతి విద్యా సంస్థల్లో కూడా ఎన్ఎస్ఎస్ అనే ఒక సేవా విభాగం ఉంది. ఇది ప్రజల యొక్క జీవన విధానాలు తెలుసుకోవడానికి, వారితో కలిసిపోవడానికి, సమాజంలో ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం తెలుసుకోవడానికి ఈ ఎన్ఎస్ఎస్ విభాగము ప్రయత్నిస్తుంది. అందుకని ప్రతి సంవత్సరం ఒక గ్రామాన్ని
మేము దత్తత తీసుకుంటాం. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన స్థితిగతులని, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క అక్షరాస్యతని, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య స్థితుల్ని, అక్కడ ఉన్నటువంటి వారికి అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత గురించి తెలుసుకుంటూ వారికి వాటి పట్ల అవగాహన కల్పించడం ఈ సంస్థ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. విద్యార్థులు నేరుగా కళాశాలలోనే కాకుండా నేరుగా ఆ ప్రజల మధ్యకి వెళ్ళి అక్కడ ఉండే పరిస్థితుల్ని గమనిస్తారు. కాబట్టి వారు కూడా నిత్య జీవితంలో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఇతరులకు వివరించడానికి నిర్మల్ జిల్లా భైంసా డివిజన్ పరిధిలోని భైంసా, కుబీర్ కుంటల మండలాలకు చెందిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు భైంసా డివిజన్ పోలీసులు ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భైంసా డీఎస్పీ నర్సింగ్రావు మాట్లాడుతూ జాబ్ మేళాలో పాల్గొన్న యువకుల దరఖాస్తులను పరిశీలించి ఉద్యోగాల భర్తీకి ఎంపిక చేశారని డీఎస్పీ పేర్కొన్నారు. ఎంపికైన వారికి ఉచిత శిక్షణ కూడా ఇస్తారన్నారు. స్టార్ట్ చేయడానికి మొదటి పెట్టుగా 10,000 రూపాయలు అంటే అది చాలా పెద్ద అమౌంట్. పెస్టిసైడ్ అమెరికా కోర్టులో దొరికితే ఓపిక అనేది పేషెంట్స్ అనేది ముఖ్యం. మనిషి పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యింది. పేషెంట్స్ లేకుండా ఉన్నాయి. ఇంకోటి ఈ యొక్క సెక్యూరిటీ జాబ్స్ కోసము మినిమం క్వాలిఫికేషన్ 10th క్లాస్ పెట్టారు. మీకు అందరికీ తెలుసు 10th క్లాస్తో బయట ఏం ఉద్యోగాలు వస్తాయో అని. ఒకప్పుడు ఎట్లుంటుందంటే ఏదైనా ఉద్యోగము పోవాలి ప్రైవేట్ దాన్నా కానీ రోజు పేపర్ చూసుకొని ఎక్కడ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారో అంత దూరం వెళ్ళి అక్కడ గంటల తరబడి లైన్లో నిల్చొని అప్లికేషన్స్ పెట్టి జాబ్ వస్తుందో రాదో తెలియదు, దానికి మనం క్వాలిఫై అవుతామో కామో తెలియదు, అట్లాంటి ఇబ్బందులు ఉంటుండే. కానీ ఇప్పుడు చూడండి ఎంత ఈజీ వేలో ఇప్పుడు ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా మీలో ఎంతోమందిది భవిష్యత్తు ఒక గంటలలో చేంజ్ అయిపోతుంది. ఒక గంట క్రితము మీరు ఒక అన్ఎంప్లాయిడ్ డబ్బులు లేని వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఒక గంట లోపల మీ భవిష్యత్తు ఎట్లా మారిపోతుంది అంటే మీకు ఒక చేతిలో ఒక జాబు, ఏదో కొద్దిగా మంత్లీ శాలరీ. ఇప్పుడు ఆయన చెప్పినట్లు నెలకు మినిమం 9,500 జీతము, 9,000 అంటే 10,000 వరకు జీతము. అదేంటి మీకు ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ. ఫుడ్ అకామిడేషన్ ఇచ్చిన తర్వాత మీ చేతికి 10,000 రూపాయలు మీ చేతికి ఇస్తారు. 10,000 సంపాదించడం అంటే మీలో చాలామంది ఎవరైతే ఇప్పటి వరకు ఒక్క నయా పైసా కూడా సంపాదించని వాళ్లకు దాని యొక్క విలువ తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రైతు ఫంక్షన్ హాల్ క్రైస్తవ సోదరులకు తెలంగాణ రాష్ట్ర టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు హాజరై దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాల అభ్యున్నతికి పాటుపడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులంతా నూతన దుస్తులు తీసుకుని క్రిస్మస్ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని క్రైస్తవ సోదరి సోదరమణులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. Merry Christmas, Happy Happy Christmas, Merry Merry Christmas. లాంఛనంగా ఇక్కడ ఒక 5-6 ఇట్లాంటి మంచి కార్యక్రమాలు భగవంతుడి రూపంలో ఉన్న కేసీఆర్ గారిని ఎప్పుడు మంచిగా ఉండాలని మీరు ప్రార్థించే సమయంలో మీరు కూడా కంపల్సరీగా మీరు ప్రార్థన ఆదివారం నాడు ఎక్కడ చేసినా మా నవీన ముఖ్యమంత్రి గారు చల్లగా ఉండాలని ఒక మాట తప్పకుండా మీరు మీకు చీరలు
చేస్తే మనం మళ్ళీ ముఖ్యమంత్రి కట్నం పెట్టాం. పండుగ అయితే మీ తండ్రి మీ అన్నను కొనియాలి మీకు. ఇవాళ మీ తండ్రి రూపంలో మీ అన్న రూపంలో కేసీఆర్ వస్తుంది కాబట్టి ఆయన చల్లగా ఉండాలనేది ఒక్కటే మనం కోరుకోవాలి. కాబట్టి ఎక్కడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరుకోవాలని, అందరూ కూడా ఈ బట్టలు తీసుకొని పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ గౌరవ సభాధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షుడు సోదరులు చక్రాధర్ రెడ్డి గారు, బాబురావు గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, ఎంపీఓ గారు, వేదికపై ఆసీనులైన ఈ మండలంలోని నాడు మీరు ఏదైతే లబ్ధి ప్రభుత్వం తరఫున చేకూరుతా ఉన్నదో మీ అందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా అభినందనలు, నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారం. పెద్దలందరూ మాట్లాడింది ఇప్పుడే. యేసు ప్రభు ఏదైతే బోధ చేసిందో 2000 సంవత్సరాల క్రితం, అదే రకంగా ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వారి మాటలను అన్నింటినీ కూడా అనుసరించి యావత్ ప్రజానికం అందరూ కూడా ఒకరే, కులాలు మతాలు మన ఆచరణ లేకున్నా సమాజంలో మనం అందరం కూడా ఒకటే అనే బోధన ఏదైతే చేసిందో అన్నాడు, అదే రకంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఇవాళ ముందుకు రాస్తా ఉన్నారు. దీని పరిణామమే ఇవాళ మా సోదరులు శంకరయ్య గారు చెప్పినట్టు ధనికుడు పేదవాడు అని లేకుండా పండుగ నాడు అందరూ కూడా ఒకే రకంగా ఇది ఏదైతే ఉన్నదో పండుగను మనం జరుపుకోవాలి, ఆనందంగా ఉండాలి అనే రకంగా కొత్త దుస్తులు వేసుకొని ఉండాలి అనే ఏదైతే ఆలోచన గౌరవనీయులు కేసీఆర్ గారు చేశారో దాని పరిణామమే ఇవాళ ఈ దుస్తుల పంపిణీ కార్యక్రమం. అన్ని మతాల కులాల అతీతంగా ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. హిందువులకు కానీ మహమ్మదీయులకు కానీ అదేవిధంగా క్రైస్తవులకు కానీ ఎవరిని వేరు చేయకుండా ప్రతి ఒక్క విషయాల్లో ఇవాళ ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని కార్యక్రమాలు చేస్తాం. చక్కటి కార్యక్రమాలు ఇవాళ ఎక్కడ చూసినా హింస, అరాచకాలు, రకరకాల విధ్వంసాలు జరుగుతున్న తరుణంలో మళ్ళీ ఒకసారి యేసు ప్రభువు ఏదైతే బోధ చేసిందో ఎల్లుండి వారి జన్మదినం ఏదైతే ఉన్నదో దీన్ని పురస్కరించుకొని మళ్ళీ ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ సమాజాన్ని ఉద్ధరించాలంటే, మన వాళ్ళు బాగా బతకాలంటే యేసు ప్రభువు మాటలను మరొకసారి మనం అందరం కూడా స్మరించుకొని ముందుకు సాగే విధంగా మన కార్యక్రమాలు ఉండాలని కోరుకుంటూ మరొకసారి కేసీఆర్ గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు మంత్రివర్యులు కేటీ రామారావు గారికి ఇటువంటి చక్కటి కార్యక్రమాలు తీసుకొని కేవలం దుస్తుల పంపిణీ అనకుండా అనేక విషయాల్లో అన్ని అవసరాలు తీస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో దానికి మనందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ దేవుడు 10 కాలాల పాటు వారిని చల్లగా చూడాలని వారిని దేవుడిని నేను వేడుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రభుత్వం రాగానే రైతుల రుణమాఫీ చేశాం. ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ మెట్రో రైల్లో క్యూఆర్ కోడ్ టికెట్ బుకింగ్ ప్రారంభం. హైటెక్ సిటీ స్టేషన్లో ప్రారంభించిన మెట్రో ఎండీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉంది. కేంద్రంలో తెలంగాణ రాష్ట్రంలో వ్యక్తిగత పాలన నడుస్తుందన్న మాజీ ఎంపీ మల్లు రవి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత మగ్గం మహిళలు ఆందోళన. చేనేత కార్మికులను వైఎస్ఆర్ ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.